జై శ్రీరామ్ అండి. నా పేరు కంచర్ల వెంకటరమణ. మహానుభావులు రాములు వారిని కటాక్షించిన తర్వాత కంచర్ల గోపన్న గారు భద్రాచలం గుడి కట్టించిన వారు, వాగ్గేయకారులు, మహానుభావులు. వారికి రాములు వారు కటాక్షించి శ్రీభక్త రామదాసు గారు అని బిరుదాంకితులు ఇచ్చారు. అలాంటి మహానుభావుల వంశంలో పరంపరలో నేను జన్మించటం నా చాలా అదృష్టం. నేను 11వ తరం వంశీయులు. నేను చేసే కార్యక్రమాల్లో తారబండలో హనుమంతులు వారు ఒక బ్రాహ్మణ రూపంలో కనబడ్డవారు. అప్పటి నుంచి నన్ను జై శ్రీరామ్ రమణ గారు అని పిలుస్తారు. అలాగే 10 మంది చేత జై శ్రీరామ్ అనిపిస్తూ ప్రతి మంగళవారము, శనివారము హనుమాన్ చాలీసా నేను ఇంట్లో 108 సార్లు చేసుకుంటూ 10 మంది చేత చేయిస్తూ ప్రతి హనుమాన్ టెంపుల్లో 108 సార్లు హనుమాన్ చాలీసా చేసేట్టుగా, అలాగే పునర్వస నక్షత్ర ప్రకారము శ్రీరాములు వారి కళ్యాణం జరిగేట్టుగా ప్రతి గుళ్ళల్లోనూ సంకల్పం చేయటం అనేది జరుగుతోంది. ఆ పరంగా అన్ని గుళ్ళల్లోనూ తిరగటం అనేది జరుగుతోంది. ఇదే పరంగా గత 6 ఏళ్ల నుంచి శ్రీభక్త రామదాసు గారి వార్షికోత్సవాలు చేయటం అనేది జరుగుతోంది. ఈసారి 393వ వార్షికోత్సవాలకి 23వ తారీఖున పూర్వభాద్ర నక్షత్ర ప్రకారం ట్యాంక్బండ్ దగ్గర మొదలుపెట్టి కొండాపూర్ రామాలయంలో 2వ రోజు చేయటం, రథసప్తమి రోజున రెడ్ హిల్స్లో సంపూర్ణం చేసి 1వ తారీఖున BHEL పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో వాగ్గేయకారుల గోష్ఠి గానం జరిపించడం అనేది జరిగింది. అదే పరంగా మరొక్క రోజున మహానుభావులు అయిన బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారిని పిలవటం, వారు రావటం, అలాగే బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు వారు రావటం, వారిని సత్కరించడం అనేది జరిగింది. అలాంటి వాళ్ళల్లో JL శ్రీనివాసరావు గారు సినీ యాక్టర్ అండ్ సీరియల్స్ డైరెక్టర్, ఆయన రావటము, అలాగే పద్మిని గారు రావటము. సో వీళ్ళందరూ చూసుకుంటూ వీళ్ళందరినీ పిలవటమే కాకుండా రాధా మనోహర్ దాస్ గారిని పిలవటం అనేది మహాద్భుతం. సో ఆయన నేను పిలవంగానే రావటం అనేది అది నా అదృష్టం. నా అదృష్టం అనకూడదు, మా ముత్తాత గారి పరంపరలో జన్మించటం అనేది నా అదృష్టం. అలాగే భగవంతుడి ఆశీస్సులతో, రాములు వారి ఆశీస్సులతో పాటు హనుమంతుల వారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరివి ఆశీస్సులు ఉన్నాయని అనుకుంటూ, వాళ్ళల్లో సత్యవాణి గారు మహానుభావ అమ్మవారు, వాగ్ధాటికే ధర్మాన్ని పరిపాలించేవారులాగా వారు మాట్లాడటం అనేది చాలా అద్భుతంగా జరుగుతోంది. ఈ పరంగా భగవంతుడి ఆశీస్సులతోనే గత 6 నెలల క్రితము గోల్కొండలో కూడా రామదాసు గారు బంధించిన బందిఖానాలో హనుమాన్ చాలీసా చేయటం అనేది జరిగింది. అది కూడా గవర్నమెంట్కి విన్నతి పత్రము పంపించడం జరిగింది. రామదాసు గారి బందిఖానా అది ఒక మందిరంలాగా చెయ్యాలనే సంకల్పం కూడా పెట్టుకున్నాం. సో ఈ పరంగా మీ అందరి ఆశీస్సులతో, పెద్ద పెద్ద వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని కోరుకుంటూ, చిన్నపిల్లలకి నా ఆశీస్సులు, పెద్దవాళ్ళకి నా నమస్కారాలు, జై శ్రీరామ్ అంటూ ఈ ఛానల్ అనేది చేయటం అనేది జరుగుతోంది. మహానుభావులు అందరికీ నమస్కారాలు అని తెలియజేస్తూ విన్నవించుకోవటం జరుగుతోంది. జై శ్రీరామ్. మరియు డాక్టర్ గాయత్రి గారు, వారు ఉషశ్రీ గారి వాళ్ళ అమ్మాయి గారు, వారు కూడా రావటం అనేది జరిగింది. మరియు ఆస్ట్రాలజర్గా చేస్తూ
10 మందిని సంకోచితంగా అంటే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ చింతలపాటి ప్రభాకర్ శర్మ గారు కూడా రావటం అనేది జరిగింది. సో వీళ్ళందరి మహానుభావుల్ని భద్రాచలం శాలువాతో, భద్రాచలం అక్షింతలు ముత్యాలతో వాళ్ళకి సమర్పించుకుని వారి ఆశీస్సులు తీసుకోవటం అనేది జరిగింది. జై శ్రీరామ్. మరొక ముఖ్య అతిథులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని కూడా పిలవటం అనేది జరిగింది. ఈ పరంగా దీనికి రావటము చాలా అదృష్టంగా అనిపించింది, వాళ్ళకు కూడా అనిపించింది. సంగీత తెలంగాణ డైరెక్టర్గా దామోదరరావు గారు కూడా రావటం అనేది జరిగింది. సో వీళ్ళందరినీ పిలవటం, అది ఒక బాధ్యతగా పెట్టుకోవటం, అదే బాధ్యతగా కంచెల్ల వెంకటరమణ గారు రమ్మంటం అనేది భావంతో వాళ్ళందరూ రావటం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. భగవంతుడి ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఇలా జరగాలనే కోరుకుంటూ 10 మందికి నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్.